రామారావు గారు ఆహారం మీద మేమంతా మద్రాసు నుంచి సుమారుగా ఒక 25-30 మంది అబిడ్స్లో ఉన్న రామారావు గారి ఇంటికి వెళ్ళాం. ఏం బ్రదర్ ఎందుకు రాలేదు, మీరంతా మద్రాసులోనే ఎందుకు ఉంటున్నారు, మేమంతా ఇక్కడ ఉన్నాం కదా, ఇండస్ట్రీ ఎందుకు రాదు అని అడిగారు. అడిగితే ఏదో ఇక్కడున్న రాళ్ళు రప్పలు అంటే అప్పటికి ఫిలిం నగర్ కానీ హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ కానీ పెద్ద పెద్ద కొండలు అవన్నీ చూసి మా అందరికీ ఏదో ఇక్కడేంటి ఇట్లా ఉంటుందంటే మెడ్రాస్ అంతా ఫ్లాట్గా ఉంటుంది, బాగా పచ్చగా ఉంటుంది, ఇట్లా రాళ్ళు రప్పలు లేకుండా. అలాంటి ప్లేస్లో ఫిలిం ఇండస్ట్రీ రావటం, ఇక్కడ అంత గొప్పగా అభివృద్ధి చెందటం వీలవుతుందా అని అడిగినప్పుడు రామారావు గారు అన్నీ మేము చూసుకుంటాం, మీరు రండి అన్నారు. తర్వాత అనేక కారణాల చేత ఆ ప్రభుత్వం దిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర డివిఎస్ రాజు గారు, అప్పటికి మా అందరికీ నాయకుడు, చలనచిత్ర పరిశ్రమ మద్రాసులో ఉన్న అందరికీ నాయకుడు డివిఎస్ రాజు గారు, వారితోనే మేమంతా వచ్చాం. వారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి, మమ్మల్ని రమ్మన్నారు రామారావు గారు, మేము రావడానికి అభ్యంతరం లేదు, మాకు కావాల్సినవి చేస్తే బాగుంటుంది అంటే, మీకు ఫిలిం నగర్ ఉంది, స్టూడియోలు ఉన్నాయి, మీకు ఇంకేం కావాలి, ఏం కావాలంటే అది చేస్తామన్నప్పుడు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఒకటి కావాలి అని రాజుగారు అడగటం జరిగింది. ఆయనే రాజుగారే వ్యవస్థాపక అధ్యక్షుడు దానికి, FNCC అంటారు, చాలా పాపులర్. ఇప్పటికి 31 సంవత్సరాలు అయింది. బాబు గారి చేతుల మీదుగానే శంకుస్థాపన జరిగింది, బాబు గారి చేతుల మీదుగానే ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు 5,600 మంది సినిమా సభ్యులు ఉన్నారు. చాలా బ్రహ్మాండమైన ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి. మిమ్మల్ని 28, 29 శని ఆదివారాల్లో ఒకరోజు అందరూ ఆహ్వానించమని నన్ను పంపారండి. దయచేసి 1 గంట సేపు మీరు మీ టైం మాకు స్పేర్ చేస్తే మేము చాలా సంతోషిస్తాం. మద్రాసు హైదరాబాద్లో ఉన్న ఫిలిం ఇండస్ట్రీ అంతా సంతోషిస్తుంది. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేమంతా మిమ్మల్ని కలవలేకపోయాం. మిమ్మల్ని ఆ ఫిలిం ఇండస్ట్రీ మధ్యలో మిమ్మల్ని చూడాలని అందరూ కోరుకుంటున్నారు. తప్పనిసరిగా మీరు కొంచెం 1 గంట సార్ మాకు కావాల్సింది, శని ఆదివారాలు 1 గంట మా అందరికీ ఇస్తున్నారు, అందరి దగ్గరికి వెళ్తున్నారు, అందరికీ మంచి ఇవన్నీ చెప్తున్నారు, అవన్నీ మాకు చాలా సంతోషం. రామారావు గారు ఏదనుకున్నారో ఇందాక చెప్పారు, అందరూ పెద్దలందరూ చెప్పినవన్నీ, రామారావు గారు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారు. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలందరూ ఇక్కడ ఇచ్చే రెస్పాన్సే కనబడుతుంది మీరు ఎంత గొప్పగా చేస్తున్నారో. సో దయచేసి ఫిలిం ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలంటే ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్స్ కావాలండి. పూనాలో ఉన్నట్లు ఖచ్చితంగా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లాంటిది తిరుపతి, వైజాగ్, విజయవాడ 3 చోట్ల ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉండాలి. అక్కడ నటీనటులు, దర్శకులు తయారవుతారు, ఇతర టెక్నీషియన్స్ కూడా అక్కడ తయారవుతారు. మీరు తప్పనిసరిగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి. అలాగే ఫిలిం నగర్, ఫిలిం సిటీ ఆంధ్రప్రదేశ్ అనేది కూడా మీరు ఒక 35 ఏళ్ల క్రితం హైదరాబాద్లో ఎలా అయితే ఫిలిం నగర్ వచ్చిందో ఇక్కడ ఫిలిం సిటీ ఒకటి మీరు ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఇక్కడ కూడా ఫిలిం ఇండస్ట్రీ బాగా డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు మా ఫిలిం ఇండస్ట్రీ మధ్యలో ఫిలిం పర్సనాలిటీస్ మధ్యలో ఈ రామారావు గారు, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీకి ఆయన దేవుడే, ప్రజలకి ఆయన దేవుడే. సో ఆయన లేని ఆ ఫిలిం పర్సనాలిటీల మధ్యలో జరిగిన ఫంక్షను మాకు ఇంతమంది సాధారణమైన ప్రేక్షకులు, ఆయన అభిమానించే ప్రేక్షకుల మధ్య మేము అతి కొద్ది మంది సినిమా వాళ్ళు ఉన్నామంటే మాకే కొంచెం ఇబ్బందిగా ఉందండి. మీరు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి చేస్తే ఇలాంటి ఫంక్షన్లన్నీ సినిమా వాళ్ళ మధ్యలో కూడా జరుగుతాయని, దానికి మీ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనార్దన్ గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. మీరు టీడీ జనార్దన్ గారు, మీరు చెప్పిన అన్నీ అనుసరిస్తే చాలా గొప్పగా ఉంటుంది. అలాగే భగీరథ గారు, తారక రామం అనే పుస్తకం డెఫినెట్గా చాలా పాపులర్ అవుతుంది. చాలా గొప్పగా రాశారు భగీరథ గారు, చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. అందరికీ నమస్కారం అండి. రామయ్య గారు, నేను త్వరగానే ముగించాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రామారావు గారు. మీరు సరైన సమయంలోనే ముగించారు. ధన్యవాదాలు సార్. మరో సంక్షిప్త ఉపన్యాసం చేయవలసిందిగా శ్రీ దివంగత కైకాల సత్యనారాయణ గారి కుమారుడు కైకాల నాగేశ్వరరావు గారిని కోరుతూ ఉన్నా. సంక్షిప్త ఉపన్యాసం. సోదరుడు కూడా కుమారుడితో సమానమే కదా. మన ప్రియతమ ముఖ్యమంత్రి
శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి, సభికులకు అందరికీ నమస్కారం. ఇవాల్టి అన్నగారి వజ్రోత్సవ ఈ వేడుకల్లో పాల్గొనటం నేను అదృష్టంగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాను. సాధారణంగా ఇటువంటి సభల్లో మాట్లాడిన అనుభవం నాకు చాలా తక్కువ. అయినా కూడా ఒక 2 విషయాలు మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా మనం అప్పుడప్పుడు నభూతో నభవిష్యతి అని 2 పదాలు వాడుతూ ఉంటాం. ఉదాహరణకి ఒక క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తీసుకుంటే ఇన్ని సెంచరీలు ఇంకెవరూ చేయలేరు అనే మాట, చేయలేదు అనే మాట చెప్పొచ్చు. ఎందుకంటే నభూతో, అంతకుముందు ఎవరో చేయలేరు. నభవిష్యతి అని చెప్పలేం, ఎందుకంటే తర్వాత వచ్చేవాళ్ళు చేయొచ్చు, ఆస్కారం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సినిమాలకి ఇన్ని కోట్లు కలెక్షన్స్ వచ్చినాయి, ఇంతకుముందు ఎప్పుడూ రాలేదని చెప్పొచ్చు నభూతో. నభవిష్యతి అని చెప్పలేం, ఎందుకంటే ఫ్యూచర్లో అంతకు మించి కలెక్షన్స్ రావచ్చు. కానీ అన్నగారి విషయంలో ఈ మాట నభూతో నభవిష్యత్ అని ధైర్యంగా గట్టిగా చెప్పగలం. ఎందుకంటే నటుడిగా నాకు తెలిసి ప్రపంచ సినీ చరిత్రలో ఏ నటుడు కూడా ఇన్ని రకాల పాత్రలు, పౌరాణికం, జానపదం, సాంఘికం, చారిత్రాత్మకం, ఇన్ని రకాల పాత్రలు ఏ దేశంలోనూ ఏ నటుడు కూడా పోషించలేదు. పౌరాణికాలు తీసుకుంటే భీముడు కాడి నుంచి భీష్ముడు, రాముడు, కృష్ణుడు, రావణుడు, దుర్యోధనుడు, అర్జునుడు, కర్ణుడు, వాట్నాట్ అన్నీ చేశారు. వైరుధ్యమైన పాత్రలు పోషించారు. కృష్ణుడు, దుర్యోధనుడు వైరుధ్యం, రాముడు, రావణాసురుడు వైరుధ్యం. అలాగే సాంఘికాలు, జానపదాలు, చారిత్రకంలో శ్రీకృష్ణదేవరాయల పాత్ర, చంద్రగుప్తుడి పాత్ర, ఇవన్నీ ఎన్నో పోషించి ఆ నభూతో నభవిష్యతి అనే దానికి మంచి ఉదాహరణగా ఇది ఆయన చెప్పుకోవచ్చు. రెండో విషయం, ఈ సందర్భంగా నేను అన్నగారి కుటుంబానికి మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా సోదరుడు కైకాల సత్యనారాయణ గారు ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్ళలో మొట్టమొదటి సినిమా సిపాయి కూతురులో నటించారు హీరోగా. ఆ సినిమా విజయవంతం కాలేదు, ఫెయిల్యూర్ అయింది. దాని తర్వాత విలన్గా చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ ఉన్న తరుణంలో ఫస్ట్ బ్రేకు రామారావు గారు ఉమ్మడి కుటుంబం తీస్తున్నారు. అప్పుడు 4 అన్నదమ్ముల కథ. ఒక అన్నదమ్ముల్లో 4లో ఒక పాత్ర మా బ్రదర్ సత్యనారాయణ గారికి ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. అంటే కేవలం విలన్ పాత్రలే పోషించుకెళ్తున్న తరుణంలో ఒక సెంటిమెంటల్ పాత్ర ఇచ్చి ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు. అక్కడి నుంచి